గోవింద 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 గోవింద
శ్రీ గోవింద 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 అస్య శ్రీ భగవతో మహాపురుషస్య మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే అస్మిన్ వర్తమానే వ్యావహారిక శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపదేః పురుషోత్తమస్య శ్రీభూమి నీలాసమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినః కళ్యాణోత్సవం కర్మ అంగం మమ. గృహస్థులు వారి యొక్క గోత్రాన్ని మనసులో స్మరించుకోండి. వారి పేరు, ధర్మపత్ని పేరు, కుటుంబ సభ్యుల పేర్లు, అందరి పేర్లు మనసులో స్మరించుకుంటూ వారి వారి కోరికల్ని, ప్రార్థనల్ని స్వామివారికి విన్నవించుకోవాల్సింది. సహ కుటుంబానాం సహ పరివారాణం సహ బాంధవానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం ఉత్తరోత్తర కైంకర్యాణం అభివృద్ధ్యర్థం శ్రీ శ్రీనివాసస్వామి కరుణ కటాక్ష వీక్షణ పరిపూర్ణ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం కళ్యాణోత్సవం ఆచార్యముఖేన అహం కారయిష్యే. సర్వం శ్రీనివాసార్పణమస్తు. ఓం అఖిల భువజన్మస్థేమ భంగాదిలీలే వినత వివిధ భూతవ్రాతరక్షైక దీక్షే శృతిశిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ సేముషీ భక్తిరూపా. ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో స్వామివారి నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఇప్పుడే గృహస్థులందరి చేత కూడా సంకల్పాన్ని పలికించి ఆ తదుపరి కలశారాధన, విశ్వక్సేనారాధన, అలాగే పుణ్యాహవచన కార్యక్రమాన్ని కూడా అతి పవిత్రంగా నిర్వర్తించబోతూ ఉన్నారు. భగవాన్ వికనస మహర్షుల వారు శ్రీమన్నారాయణుని యొక్క ఆనతి మేరకు లోక కళ్యాణార్థం మహత్తరమైనటువంటి అర్చా విధానాన్ని అనుగ్రహించారు. నిత్యము గృహంలో కానీ అలాగే దేవాలయంలో కానీ భగవంతుడైనటువంటి వెంకటేశ్వర స్వామిని భక్తులంతా వేదవిహితంగా అర్చన చేయాలి. ఎవరైతే ఆ విధంగా ఆరాధన చేస్తారో వారు దేవతలకు కూడా దుర్లభమైన పరంపదం చేరుకుంటారు అని చెప్పి వైఖానస భగవశాస్త్రం పేర్కొంటూ ఉన్నది. నిత్యం గృహే దేవా యతనేవ భక్త్యా భగవంతం నారాయణమర్చయేత్ తద్విష్ణో పరమం పదం గచ్చతీతి విజ్ఞాయతేతి శృతి. అంటే స్వామి యొక్క దర్శనము అనేటువంటిది, స్వామి అనుగ్రహించేటటువంటి తత్వాన్ని చూస్తే అదిగో స్వామివారికి ఆ ప్రక్కనే శ్రీదేవి అమ్మవారు, భూదేవి అమ్మవారి ఇరువురు కూడా ఉన్నారు. అంటే సకలములైనటువంటి జగత్తునంతా కూడా ఈ కలియుగము ఎలాంటిది అని చెప్పి అంటే అదిగో కలశారాధనతో ప్రారంభిస్తూ కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితాహనని చెప్పి ఆ కలశ పూజను కూడా ఉపచార విధుల్లో కూడా స్వామికి సమర్పిస్తూ ఉన్నారు. అంటే కైంకర్యము అని చెప్పి పూజా విధిలో భాగంగా స్వామివారికి కైంకర్యాలన్నీ కూడా సమర్పణ చేయడంలో లోక కళ్యాణము అని చెప్పి కూడా మనం అర్థం చేసుకోవాలి. భూర్భవస్వరం అస్యాం శుభదౌస్దే దేవస్యావతో నారాయణస్య శ్రియఃపదే పురుషోత్తమస్య శ్రీభూనీలాసమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహికోత్సర్మాంగం తండ్రిలా పరిధిపరిసిన సర్వావృత్తంద్రవిషుద్ధం శాంతత్వం
పుణ్యావాచకర్మ కరిష్యాన్ ఆదో నిర్విఘ్నేన సమాప్తం విశ్వక్షేనారాధనం తదంగపుర్వే కరకారాధనం కరిష్యే. ఓం ధారా సప్తశ్రమాన్ శేషు తరసరూర్దేశు అపోపేహన్ పదపాదేశే గృణాం దత్తాం జరం శర్మ ఇదమాపశుభా శుభమా శాంతా శాంతమా శుభా శుభమా భూతా భూతమా పుణ్యా పుణ్యతమా మేధ్యామేతమామతాం దృశా భూతా బ్రహ్మ పవిత్రేణ పదా సూర్య సరస్వే ఆపో వాయుం సర్వం విశ్వాభూతాన్యాప ప్రాణావాప భుజవాపో నమాపో ఉదమాప సమ్రాడాపో విరాడాప స్వరాడాప చందా విశ్వాపో జ్యోతి విశ్వాపో జ విశ్వాప సత్యమాప సర్వా దేవతాపో భూర్భస్వరాపో. అస్మిన్ కుంభే గంగాది సర్వతీర్థమావాహయామి. ఏతే శతం వర్ణే సహస్రమజ్ఞాః పాఠాభిదాః పురత్ర తేభ్యోऽనందరసతాద్ విష్ణుర్శ్వే దేవాం చతుమత స్వస్య వరుణమావాహయామి ప్రియస్మావాహయామి రక్తాంబృతమావాహయామి యాదస్మృతమావాహయామి. వరుణాయ నమః వరుణస్యైదమాసనం. వరుణాయ నమః ఇదం పాద్యం సమర్పయామి ఇదమర్ఘ్యం సమర్పయామి ఇదమాచమ్యం సమర్పయామి. ఏతే ప్లదస్త్ర త్రయాభరణోపేత పుష్పగంధ ధూపదీపాలంకారార్థాః ఇమేక్షతా సర్వోపచారాः. సర్వతీర్థం పుణ్యం పావనం సర్వకారణం విష్ణుపాదోద్భవం శుద్ధం సర్వమంగళదాయిన కరిష్యమానసకర్మణాని విఘ్నేన సమాప్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే. విశ్వక్సేన దర్బాహుం శంకరక్రసంనుతం యాప్తిం సంకేతం పుష్పదవాహనం పూర్వాషాఢోద్భవం దేవం దక్షిణాకమర్చేత్. ఆగ్నేయోస్మాద్దామేత్వాశ్చేదాత్వం మితోత్సంభోః వైరాజంతే సుతన్సత్తాం వృక్షాం దిశోపదానామనాది యామే స్థాన్ దందాన్ దాతోం భూః పద్మాగారమండలే. విశ్వక్షేణమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి తత్పత్నీం సూత్రవతీమావాహయామి వామేజ్యామావాహయామి తత్పత్నీ విశ్వక్షేణస్య ఇదమాసనం. విశ్వక్షేణాయ నమః ఇదం పాద్యం సమర్పయామి ఇదమర్ఘ్యం సమర్పయామి ఇదమాచమ్యం సమర్పయామి సర్వోపచారార్థం అక్షతాన్ సమర్పయామి. విశ్వక్షేణ స్మృతో రాజా భగవాన్ సర్కర్మణ ఆరంభే కర్మణాన్ పుష్టే విజ్ఞానాన్ ప్రసమాప్య చ కుర్యాత్ సర్వారస్య సక్షేణస్య పూజనం భవద్భిరగ్నాదః పుణ్యః పుణ్యాహం వాచయిష్యే. ఓం వాచతాం సుపుణ్యాహం కరోమి కురుష్వాస్తు ప్రోక్షతం అస్తు. ప్రజాపతి ప్రేతాం ప్రేతాం భగవాన్ ప్రజాపతి శామ్యంతు ఘోరాన్ని శామ్యంత్వాపాన్ శామ్యంత్వాయితేః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాన్ని శామ్యంత్వాపాన్ శామ్యంత్వాయితేః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాన్ని శామ్యంత్వాపాన్ శామ్యంత్వాయితేః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. ఓం మతో దేవాః వంతునతో విష్ణుచక్రమే పృథివ్యా సప్తధాంవి ఇదం విష్ణుర్విచక్రమే త్రయధానుదేపదం సమూఢమస్య వాగుంసరే త్రీణిపదాభిచక్రమే విష్ణుర్గోపాదాభ్యः తదో ధర్మాణి ధారణ్యే విష్ణోః కర్మాణి పశ్యదేతోః వృతాని పశ్యసి. ఇంద్రస్య యజ్జసఖాః తద్విష్ణోః పరమం పదం సదా పశ్యంతి సూర్యः దివీవచక్షరాతదం తద్విప్రాసో విపన్నవో జార్ధ్రవాగం దత్సవిందతే. విష్ణోర్యత్పరమం పదం ద్రవిణోదా ద్రవిణసస్తరస్య ద్రవిణోదా సరస్య ప్రేగంసతే. ద్రవిణోదా వీరవిదేషణ్ణో ద్రవిణోధారాస్తే దీర్ఘమాయుః యత్పుణ్యం నక్షత్రం తద్భట్కర్వేదాపవిషం యదా వై సూర్యవదతి నక్షత్రం నేతి యావత్ తత్సూర్యాగచ్ఛేతి తదన్యం పశ్యేతి తావత్ గరియత్కార్యే స్యాద్ పుణ్యాః యవకృతే. ఓం భూః అతిపురోక్తిష్టాయామస్యాం శ్రీనివాసస్వామినః వైవాహికోత్సర్మాంగం తండిల పరిధిపరిసనా సర్వోత్తంద్రుషత్వం శాంతత్వం స పుణ్యావాచకర్మణి పుణ్యాహం బ్రవంతోః బ్రవంతు పుణ్యాం కర్మణోస్తు కర్మణా పుణ్యాం బ్రవంతోః బ్రవంతు పుణ్యాం కర్మణోస్తు కర్మణా పుణ్యాం బ్రవంతోః బ్రవంతు పుణ్యాం కర్మణోస్తు. స్వస్తిని ఇంద్రోర్ధస్వాసన పూషా శ్వేదాః స్వస్తి నస్తార్క్ష్వరిష్టిమి సునా బృహస్పతి దదాతు. ఓం భూః అతిపురోక్తిష్టాయామస్యాం శ్రీనివాసస్వామినः వైవాహికోత్సర్మాంగం స్థండిల పరివేశనా సర్వోత్తంద్రుషత్వం శాంతత్వం స పుణ్యావాచకర్మణి స్వస్తిం బ్రవంతోః బ్రవంతు కర్మణి స్వస్తి కర్మణా స్వస్తిం బ్రవంతోః బ్రవంతు కర్మణి స్వస్తి కరుణా స్వస్తిం బ్రవంతోః బ్రవంతు కర్మణి స్వస్తి. వృద్ధ్యాస్మవ్యేనం సాం సద్యాం తనదేవమిత్రదేన్నోస్తు అనురాధాన్ హవిషా వృద్ధ్యంతః శతంజీవేంసదస్వీరాः. ఓం భూః అతిపురోక్తిష్టాయామస్యాం శ్రీనివాసస్వామినः వైవాహికోత్సర్మాంగం తండిల పరివేశనా సర్వోత్తంద్రుషత్వం శాంతత్వం స పుణ్యావాచకర్మణి వృద్ధిం బ్రవంతోః బ్రవంతు కర్మరుద్ధతాం కర్మరుద్ధిం బ్రవంతోః బ్రవంతు కర్మరుద్ధతాం కర్మరుద్ధిం బ్రవంతోః బ్రవంతు కర్మరుద్ధతాం. వృద్ధిః సమృద్ధిः పుణ్యా సమృద్ధిः ఆపోహిష్టామయభోస్థానం ఊర్జేదాతన మహేరణాయ చక్షుషే యోపస్వదమార్దస్తస్వాదేన ఉషతిరివ మాతరः తస్మారంగమాపో సక్ష్యాజ్మద ఆపో నేధాజనः హిరణ్యవర్ణాశ్చ పాపకాయాः జాతः కస్యభోజాः సుందరः అగ్నియా గర్భం దద్రేవిరూపాస్థానాభస్సగుస్సనాభవంతు. పవమానస్వర్జునः పవిత్రేణ విజర్హిణిः యః పోతా సుపనాత్మా పునంతమాదేవజనాः పునంతమనవోధియ పునంత విశ్వాయవः జాతవేదः పవిత్రవతి
పవిత్రేణ బ్రాహ్మ శుక్రేణ దేవదీద్యతే అగ్నే కృత్వాగతం వ్రణు ఏన దేవా పవిత్రేణ ఆత్మానం పుణతే స్వాహ తేన సహస్రధారేణ పవమాన్యః పుణంతమాం ప్రాజాపత్యం పవిత్రం శతోద్యాముఖం హిరణ్మయం తేన బ్రహ్మ విదావ్యం పూతం బ్రహ్మ పునీమహే ఇంద్రస్సు నీతి సహమాపునాతు సోమస్వస్యావరణ సమీచ్యాః యమో రాజా ప్రవణాభిః పునాత్మా జాతవేద మోద్యంత్వాపునాతు తక్షయోరావృణీమహే గాతం యజ్ఞాయ గాతం యజ్ఞవదే దైవీః స్వస్తిరస్తనః స్వస్తిర్మానుషేభ్యः ఊర్ధ్వం జగాతి భేషజం షన్నో అస్తద్విపదే షంచతుష్పదే ఓం శాంతి 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 ప్రాచాహాంతి దేవార్తుజా మార్జయంతాం దక్షిణాజాంతి శ్మసాః పుత్రా మార్జయంతాం ప్రదేశాంతి శిఖరాः పశువా మార్జయంతాం పురీచాందిశ్చా భోహిదేవనస్పదే మార్జయంతాం ఊర్ధ్వాజాహాం యజ్ఞస్సంవత్సరో యజ్ఞముదర్మార్జయంతాం అథోదరాధరైర్నాయేభ్యో మార్జయంతాం వాస్తవస్పదే ప్రజాని యస్మాన్ స్వావేషాణమివానః ఇత్యేమహే ప్రజన్నాశస్వస్నే ద్విపదే షంచతుష్పదే వాస్తవస్పదే షగ్మయా సుఖం సదా తే సక్షేమహి సైరణ్యా గాతుమత్యాః ఆవక్షేమోదయ గేవరణ్ణో యూజం పాతస్వస్తభిः సదానః అమీవః వాస్తవస్పదే విశ్వారూపాణ్యాభిషన్నే సఖా సేవయేదనః అణోరణీయాన్ మహతోమహీయానాత్మా గుహాయాని దోస్యంతో తమః కదంబస్సది వేదశోకో ధాతుః ప్రసాదాన్ మహిమానిమీశం సప్తః ప్రాడా ప్రబంధ సప్తాః సప్తార్చ్య సమిద సప్త జిహ్వాః సప్తైమే లోకాయ చరంతి ప్రాణా గుహాస్యాం నిహితాः సప్త సప్త అతః సముద్రాగిరేత్ సర్వేత్ సాందంతే సింధవः సర్వరూపాः అతశ్చ విశ్వావోషధయో రసాశ్చ స్తైనేష భూతతిష్ఠత్యంతరాత్మా బ్రహ్మా దేవానాం పరవే కవీనాం ఋషిర్విప్రాణాం మేషో మృగాణాం సేనో గృధ్రానాగస్వైధర్మరానాగస్వమః పవిత్రమత్యేతిరేపన్నే వరుణాన్మాయ సక్షనాన్మః పునః పాద్యాజం సమర్ప్యామి వరుణాన్మాయ సక్షనాన్మః యథాభాసా గుడాభార నివేదయామి తాంబూలం సమర్ప్యామి సువర్ణపుష్పక్షణాం సమర్ప్యామి వరుణాన్మాయ సక్షనాన్మః శోభనార్థం క్షేమాయ పునరాగమనాయ చ. తిరుమలలో స్వామివారి నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవంలో భాగంగా ఇప్పుడే కలశారాధన విశ్వక్సేనారాధన పుణ్యాహవచన కార్యక్రమాన్ని కూడా అతి పవిత్రంగా నిర్వర్తించారు. యస్యద్విరద వక్త్రాజ్యా పారిషజ్యా పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. ఎవరైతే గజముఖుడైనటువంటి సర్వసైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వక్సేనుని వారిని ఆశ్రయిస్తారో ఆరాధిస్తారో ఆయన అడ్డంకులన్నీ కూడా తొలగిస్తారో అని చెప్పి వైఖాన సాగమం చెబుతూ ఉన్నది. ఇప్పుడే స్వామివారికి అదిగో సజ్జోంకురార్పణ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. పంచపాళికలలో నవధాన్ని సమ్మిశ్రితమైనటువంటి అర్చావిధిని భగవంతునికి కైంకర్యంగా సమర్పిస్తూ ఉన్నారు. దీని ద్వారా పాడి పంటలన్నీ కూడా సమృద్ధిగా పండి లోకములో ఆహార సమృద్ధి జరిగి జీవకోటికి ఆహారం అందించబడాలి అనేటువంటి లక్ష్యంతో స్వామివారికి కైంకర్యం. మనం అనుకుంటాం ప్రాతకాల సుప్రభాత సేవ నుండి రాత్రి ఏకాంత సేవ వరకు మధ్యలో జరిగే స్వామివారికి ఈ విశేషమైనటువంటి సేవల్లో ఆంతర్యం ఏంటి అనంటే లోక సంక్షేమమే. అందుకే భగవంతుడు ఎప్పుడూ కూడా భక్తులందరినీ కూడా అనుగ్రహించటానికే అర్చారూపంలో సులభంగా కూడా స్వామి అనుగ్రహిస్తూ ఉంటాడు. అంటే ఆనాడి బ్రహ్మాది దేవతల కోరికతో ఆదివరాహ అవతారం ధరించినటువంటి శ్రీమన్నారాయణుడు తాను వైకుంఠములో విహరించేటటువంటి క్రీడాద్రి అనేటువంటి పర్వతాన్ని గరుత్మంతుని చేత తెప్పించాడండి. ఇదిగో ఈ భూలోకంలో నెలకొల్పాడు. ఆ క్రీడాద్రి ఏదో కాదు, ఇదిగో ఈ వెంకటాచలమే. అంటే బ్రహ్మాది దేవతల యొక్క అభ్యర్థనతో కూడా భూవరాహమూర్తిగా పుష్కరిణీ తీరంలో స్వయంభూగా శ్రీవారు వెలిశారు. అంతర్యామి భవన్ దేవ సర్వకర్త త్వమేవ హి నిష్కృష్టం బ్రహ్మణో రూపం న జానాంతి సురాంతప. ప్రసీద భగవన్ విష్ణో భూమిం స్థాపయ పూర్వత్ సర్వప్రాణి నివాసార్థం అంతువన్ విబుధ ప్రజాః. బ్రహ్మాది దేవతలంతా కూడా ముక్తకంఠంగా స్తుతించారండి. అంటే స్వామివారిని సర్వోత్కృష్టుడుగా ఆనాడు మహావరాహావతారం ధరించినటువంటి దేవదేవానని చెప్పారు. అంటే బ్రహ్మాండ భాండాలను అదిగో స్వామే సృష్టించి పోషించి లయం చేస్తున్నట్లుగా కూడా అదిగో స్వామికి ఆ సజ్జోంకురార్పణ కార్యక్రమాన్ని చూడండి. అతి పవిత్రంగా చైతన్యమూర్తిగా వెలుగొందేటటువంటి సమస్త కళ్యాణ గుణనిధి ఆ స్వామి యొక్క
ఆ అనుగ్రహం అనేటువంటిది కృపా కటాక్షాలు అనేటువంటివి కూడా కలుగుగాక. అంటే బ్రహ్మాది ప్రార్థనలన్నీ కూడా మన్నించాడు దేవదేవుడు. ఇదిగో ఈయన 4 భుజాలు కలిగినవాడై ఆపాదమస్తక సర్వాలంకార సంశోభితుడై అదిగో పక్కన శ్రీదేవి భూదేవి సమేతుడై స్వామివారికి అదుగో దీక్షాకంకణ ధారణ కార్యక్రమాన్ని చేపట్టబోతూ ఉన్నారు. అతి పవిత్రంగా పూజాధికాలు నిర్వర్తించి అనంతుణ్ణి ఆదిశేషుణ్ణి కూడా వాహన చేయబోతూ సభక్తికంగా మంత్రోచ్చారణ మధ్య దేవత పూజాంజగరిష్యే. ఓం షణ్ణోన్ దత్తాంతం సవర్జాతాం స్వయం భరకేం తేం తాయ నాగరాజమావాహయామి సాశేషమావాహయామి శేషమావాహయామి అనంతమావాహయామి. ప్రసన్నదేవతాభ్యో నమః. ఇదమాసనం ఇదం పాద్యం సమర్ప్యామి ఇదమర్ఘ్యం సమర్ప్యామి ఇదమార్ఘ్యం సమర్ప్యామి. సర్వోపచారార్థం అక్షతాన్ సమర్పయామి. హరి ఓం. స్వస్తి నో మీతామశ్వినాభగ స్వస్తి దేవ్యై జనరుణః స్వస్తి పూషాం సరోదాతన స్వస్తి ద్యావాః పృథివీ సుచేతనాః స్వస్తయే వాయుం పభ్రామహే సోమం స్వస్తి భువనస్య స్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తి స్వస్తి ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానోః ద్యా స్వస్తి వైశ్వానరో ఉదరగ్ని స్వస్తి దేవాః వంత్రివ స్వస్తి స్వస్తి నో రుద్రః పాత్వం వసః స్వస్తి మిత్రావరుణా స్వస్తి పథ్యేరేవతి స్వస్తి నేంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో ఇదే గృహి స్వస్తి బంధామనుచరేమ సూర్యా చంద్రమసామివ పునఃతాఘ్నతా జానతా సంగమేమహి స్వస్తేనంతారక్షవృష్ణిం మహద్భూతం వాయుసం దేవతానాం అసురఘ్నమింద్రాసకం సమత్సో బృహద్యదానాం వారుహేమ అంహోం చామాంగిరా సంజయన్ చ స్వస్త్యాః త్రేయం మనసా దార్క్షం ప్రేతవాణి శరణం ప్రపద్యే స్వస్తం బాధే శుభయన్నోస్తు శుభగం శుభం. నమో వెంకటేశాయ. స్వామివారి కళ్యాణోత్సవంలో భాగంగా అదుగో పూజాధికాలు నిర్వర్తించారు. ఇప్పుడే స్వామివారి దక్షిణహస్తానికి దీక్షా కంకణ ధారణ కార్యక్రమాన్ని నిర్వర్తించబోతూ ఉన్నారు. అదుగో అమ్మవార్లిరువురికి కూడా భూదేవి శ్రీదేవి అమ్మవార్లిరువురికి కూడా వామహస్తాలకి దీక్షా కంకణ ధారణ నిర్వర్తించబోయేటటువంటి కార్యక్రమాన్ని సభక్తికంగా వీక్షిస్తూ ఉన్నాం. ఏవం యక్కురుతే భక్త్యా తస్య కాయకృతం పాపం తక్షణాదేవ నశ్యతి దశ పూర్వాన్ దశ పరమాత్మానంచ ఏకవింశతికిం విష్ణో పరమం పదం నయేత్ స్త్రీణాం సువాసిని జన్మ సాఫల్యతా చ. శ్రీ వైఖానస మరీచి విమానార్చనాకల్పం ఏమని చెప్పింది అనంటే, మనమంతా అనుకుంటాం స్వామివారి కళ్యాణోత్సవంలో మేమంతా పాల్గొంటున్నాం, గృహస్థులందరమీ కూడా మాకు కలిగే ప్రయోజనం ఏంటి అని చెప్పి ఒక్కసారి అందరూ మనసులో అనుకుంటుంటారు. ఎవరైతే స్వామివారిని దేవేరులతో సహా కళ్యాణోత్సవం జరుగుతూ ఉంటే సేవిస్తారో వారు చేసినటువంటి పాపాలన్నీ కూడా క్షణాన్ని తొలగిపోతాయట. తన ముందు 10 తరాల వారికి తన తర్వాత 10 తరాల వారికి కూడా పాపాల నుండి నరకాల నుండి విముక్తులై మహావిష్ణు యొక్క పరంపదం చేరతారట. స్త్రీలంతా కూడా నిత్యం సువాసినులుగా అంటే మాంగళ్య భాగ్యంతో వర్ధిల్లుతారు అని చెప్పి విమానార్చనా కల్పంలో చెప్పబడిందండి. అంటే స్వామివారికి ఇలా కళ్యాణోత్సవం జరగగానే మనం చూస్తాం, డోలోత్సవాన్ని చూస్తాం. డోలాయమానం గోవిందం మంచస్థం శయనం హరి రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మన విద్యతే. శ్రీదేవి భూదేవి సమేతుడుగా ఇదిగో ఈ వెంకటేశ్వర స్వామి, ఆయన్ని దర్శిస్తే చాలండి, పునర్జన్మ ఉండదండి. అంటే ఈ లోకమందు తిరిగి జన్మింపక దేవలోకాల్లో నివాసాన్ని పొందుతారన్నమాట. మరి అలాగే స్వామివారికి ఆర్జిత బ్రహ్మోత్సవం జరిగిద్ది. ఆ సేవలో పాల్గొన్న భక్తులకి శ్రీవారి అనుగ్రహం వల్ల బుద్ధిబలము, యశస్సు, ధైర్యము, ఆరోగ్యము, కీర్తి, ధనలాభము, సత్సంతాన ప్రాప్తి కూడా కలుగుతుందండి. మరి అలాగే స్వామివారికి ఆ తరువాత ఆర్జిత వసంతోత్సవం జరుగుతుంది. ఈ వసంతోత్సవాన్ని ఎవరైతే స్వామివారి సేవలో పాల్గొంటారో వారికి శ్రీవారి కరుణ వల్ల సంతాన వృద్ధి, అన్ని కార్యాల్లో విజయము, కీర్తి, కోరిన కోలిక తీరటము, సర్వవ్యాధి పీడ నివారణ జరిగి దేహాంతమందు కూడా విష్ణు సాయుధ్యం పొందుతారు అని చెప్పి మరీచి విమానార్చనా కల్పం పేర్కొనింది. ఏతేనోత్సవేన సర్వప్రజావృద్ధి విజయ కీర్తిశ్చ వర్ధతే ఇష్టకామా నవాప్నోతి విష్ణులోకే మహీయతే సర్వవ్యాధి పీడా నివారణ సిద్ధిమాప్నోతీతి విజ్ఞాయతే. పూజాధికాలు నిర్వర్తించారు. సభక్తికంగా స్వామివారి దక్షిణహస్తానికి జగత్రాత, జగద్రక్షక, ఆపద్బాంధవ, అనాథరక్షక అని చెప్పి గోవిందనామాల్లో స్వామివారిని కీర్తిస్తామండి. మరి లోకాన్ని రక్షించేటటువంటి దేవదేవుడు అదిగో రోజుకి 1,00,000 మందికి పైగా భక్తులు విచ్చేసి స్వామివారి అర్చామూర్తిని అంతా కూడా దర్శనం చేసుకుని స్వామి యొక్క అనుగ్రహానికి ఎలా కృపా కటాక్షలకు పాత్రలవ్వాలా అని చెప్పి ఆ
తిరుమలలో వేంచేసినటువంటి భక్తుల్ని అనుగ్రహించటానికే కళ్యాణమూర్తిగా కూడా స్వామి అదుగో అందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు, రక్షించబోతూ ఉన్నాడు. మరి లోకానికి రక్షకుడు స్వామివారైతే మరి లోకాన్ని రక్షించేటటువంటి జగన్మాత ఇదిగోనండి శ్రీదేవి అమ్మవారు, మహాలక్ష్మి స్వరూపిణి. ఆ అమ్మను మనం సేవిస్తే సకలమైనటువంటి శుభాలు, సంపద, సిరి సంపదలు, సకలాభీష్ట సిద్ధి అనేటువంటివి కూడా కలుగుతాయి. అందుకే అమ్మవారికి పూజాధికాలు నిర్వర్తిస్తున్నారు. అమ్మవారి వామహస్తానికి ఇదిగో దీక్షా కంకణ ధారణ నిర్వర్తిస్తూ మరి జగన్మాతగా కూడా పూజలు అందుకునేటటువంటి సమస్త లోకాల పట్ల కూడా ఆధిపత్యం కలిగి మరి సర్వులను కూడా అనుగ్రహించేటటువంటి తత్వం కల సకల కోరికలు కూడా స్వామివారి భక్తులు కోరినటువంటి కోరికలు స్వామివారికి నివేదించటంలో నిత్యానపాయైనటువంటి ఆ అమ్మ యొక్క అనుగ్రహానికి అందరం కూడా పాత్రలవుదాం. అదుగో అమ్మవారి వామహస్తానికి ఇప్పుడే దీక్షా కంకణ ధారణ నిర్వర్తించి సప్రణామాన్ని కూడా సమర్పించి మరలా మన భూదేవి అమ్మవారికి కూడా అదుగో పూజాధికాలు నిర్వర్తిస్తూ ఉన్నారు. వామహస్తానికి దీక్షా కంకణ ధారణ నిర్వర్తిస్తూ ఈ నిత్యోత్సవాలు ఇలా జరపడం వలన శ్రీవారికి మహోత్సవాలు నిర్వహించినటువంటి ఫలం కలుగుతుందట. మరి ఇలా నిర్వర్తిస్తే ఏం కలుగుతుంది అనంటే ఆ లోకంలో ఉన్నటువంటి రాజులు ప్రజలు వృద్ధి మార్గంలో పయనిస్తారట. ఉత్సవ సమయంలో శ్రీవారిని సేవించినటువంటి వారికి విరాట్టుని సేవించిన ఫలితం కలుగుతుందట. పదే పదే గొప్ప యజ్ఞాలు నిర్వహించినటువంటి ఫలితం కూడా కలుగుతుంది అని చెప్పి ఈ నిత్యోత్సవ ఫలాన్ని కూడా విశదీకరించారు. నిత్యోత్సవేన మహోత్సవ ఫలం లభేత్. అదిగో పూజాధికాలు నిర్వర్తించారు. భూదేవి మాతకు కూడా వామహస్తానికి దీక్షా కంకణ ధారణ నిర్వర్తిస్తూ వరాహమూర్తి యొక్క అంకసీమపై అల్రారేటటువంటి ఆ భూదేవి మాత వారికి జరిగిన సంవాద గోష్ఠిలో వరాహస్వామి అమ్మవారికి ఒక మంత్రాన్ని ఉపదేశించాడు. ఓం శ్రీ వరాహాయ ధరణి ఉద్ధరణాయ చ అనేటువంటి మంత్రాన్ని ఉహినిజాయ సమాయుక్తాయ నమః అనేటువంటి మంత్రంతో ఎవరైతే అనుసంధానం చేసుకొని పలుమార్లు పఠిస్తారో వారికి భూసంపద, ధన సంపద, పుత్ర సంపద, ధనధాన్య వృద్ధి కలుగుతుంది అని చెప్పి శాస్త్రాల్లో చెప్పారండి. అదిగో పూజాధికాలు నిర్వర్తించారు. మరి అమ్మవార్లిరువురికి కూడా దీక్షా కంకణ ధారణ నిర్వర్తించి అర్చకవరేణ్యులు కూడా స్వయంగా దీక్షా కంకణ ధారణ నిర్వర్తించుకొని ఆ తదుపరి అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతూ సకల దేవతల్ని కూడా యజ్ఞముఖంగా ఆహ్వానించబోతూ ఉన్నారు. అంటే స్వామివారి కళ్యాణం మనమే కాదండి, లోకములో ఉన్నటువంటి దేవాది దేవతలు, అన్ని లోకాల్లో ఉన్నటువంటి ఆ దేవాది దేవతల్ని కూడా యజ్ఞముఖంగా ఆహ్వానించబోతూ యజ్ఞముఖావైదేవాహ అన్నారు కాబట్టి మరి ఆ దేవతలందరూ కూడా ఈ శేషాచలం ఏం చేయబోతున్నారు, వారిని సభక్తికంగా సప్రణామంగా యజ్ఞముఖంగా కూడా వారిని ఆహ్వానించబోతూ అదిగో ఆ అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతూ ఉన్నారు. సకల జగత్తునికి కూడా సర్వాలంకార భూషితుడిగా ఉభయదేవేరి సమేతుడైనటువంటి ఇదిగో శ్రీ మలయప్ప స్వామి యొక్క అనుగ్రహం అందరికీ కలుగుగాక. శుద్ధైరుక్తైర్వాహార్ధాంశం శుద్ధాశీర్వాహాన్ముక్తు మై దేవాద్రేణమయంతా శిరస్తమై దేవూతి దేవ్యా హోతారామణితపూర్వేరిష్టాస్యాం తన్వాస్వీరాः మహ్యే జంతుమ్యాన్ హవ్యాకూతి సత్యామన సౌమ్యాస్తు ఏనోమాన్గాహం కథమర్చనాహం విశ్వే దేవాసోధివోచదామి ఉద్భన్యమానమస్యామేధ్యం పాప్మాన్ భజమానస్యంతు శివానస్సంతు ప్రతిష్టస్య సన్నా మాతా పృథివీ తోకసాత పూతహ్యదనేన సౌమ్యా కృణోద్ధగం కృష్ణాహూతింశతి జాతవేదో భువనశ్రేత విహింసతు సోజ్జనిషదేః అగ్నిమశ్వత్థా దేవ్యవాగం సమీగర్భార్జనేన్వ్యోమి అభూ ఉపావరోహ జాతవేదః పునస్తం దేవేభ్యో ఆయుష్యాగంస్మాహదేశస్రోదీతి అనోద్రోణే అగ్నాహాయాహి విదేర్నానో విదాతి నిహోతా సత్సవిరిషి ఐతేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్తేన మన్యస్వ దేవసవిత ప్రసవ బ్రహ్మజజ్ఞానం బ్రహ్మప్రసాదిమస్రచ వేనావః సబుద్ధ్యాప్మాస్విష్టాశ్చోణమతశ్చివ బ్రహ్మాణమావాహయామి ప్రజాచమావాహయామి పితామహమావాహయామి హిరణ్యర్భావాహయామి బ్రహ్మస్యేదమాసనం సోమో దేనుగం సోమోరుమంతమాసం సోమ వీరం కర్మణి దాతు సాధన్యం థగం సభేమృతశ్రవణం యోదా తస్మై సోమావాహయామి అజ్ఞాంగమావాహయామి ఇందుమావాహయామి చంద్రమావాహయామి సోమస్యేదమాసనం బ్రహ్మన్ ప్రోక్షిష్యామి సప్తర్షీనాగం సూతామిత్రులగస్తత్రేమం యజ్ఞం యజమాంచదేహి ఓం ప్రోక్ష సోమ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతావృద్ధేత్తన్నాగస్విశేషమానోస్తు సప్తర్షీనాగం సూతామిత్రులగస్తత్రేమం యజ్ఞం యజమాంచదేహి ఓం ప్రోక్ష పవిత్రేః స్థో వైష్ణవ్యేస్థ యజ్ఞేః స్థో వాయుభూతేస్థ విష్ణోర్మనసాభూతేస్థ యజ్ఞస్య పావనేస్థ పరశురస పవిత్రేః స్థో వైష్ణవ్యో దేవసవితప్రసపనా త్వచ్ఛిద్రేణ
पवित्रेण वसोत्सूर्यसरस्वैरापो देवीरग्रे भोग्रे भोग्रीं यज्ञं नेताग्रे यज्ञमतिं दत्तयुष्मानिन्द्रोत्तूर्ये यूयमिन्द्रमिद्धं तूर्ये प्रोक्षितास्ता विष्णवे नमः विष्णोस्तु भोसि दक्षिणतो विष्णोस्तु भोसि पश्चिमस्तु धत्तान् देवेभ्यः विष्णोस्तु भोसि उत्तरदौदेः चैरिञ्जनमसि विष्णोस्तु भोसि श्रुतासि घृतासि ध्रुवासि तारुणासि वानस्पत्यो देवेभ्यः सन्दस्व ब्रह्मण्णवः प्रणेष्यामि यजमानवातमिच्छा प्रणयज्ञं देवतावर्ध्यत्तन्नागस्य पुष्टि यजमानोऽस्तु सप्तर्षीनागं सुदां यत्रलोकस्तत्रयमं यज्ञं यजमांशदेहि ओं प्रणया सोमावः प्रणेष्यामि यजमानवातमिच्छा प्रणयज्ञं देवतावर्ध्यत्तन्नागस्य पुष्टि यजमानोऽस्तु सप्तर्षीनागं सुदां यत्रलोकस्तत्रयमं यज्ञं यजमांशदेहि ओं प्रणया दक्षिणप्रणीतो ब्राह्मीं तीर्थेन प्रजापतिमावाहयामि इंद्रमावाहयामि अग्निमावाहयं सोममावाहयमग्निमावाहयं सोममावाहयामि अग्निशोममावाहयामि प्रजातमावाहयं ब्रह्माण्डमावाहयं इंद्रमावाहयं वसोनावाहयामि मरुतमावाहयं रुद्राणावाहयामि अपापस्पृश्य ओं श्री विष्णुमावाहयामि बृहस्पतिमावाहयं मित्रमावाहयं वरुणमावाहयामि आदित्यानावाहयं अश्विनामावाहयं पुषाणमावाहयामि कक्षमावाहयामि अक्षरसोमावाहयामि उपासनयज्ञमावाहयामि यज्ञदेत विश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आज्यभागे प्रजापतिष्ठनृपां इन्द्राष्टनृपां यज्ञेष्ठनृपां सोमाष्टनृपामि अग्नेष्ठनृपां सोमाष्टनृपां अग्निशोमाभ्यान्ष्टनृपामि प्रजापतिष्ठनृपां ब्रह्मणेष्ठनृपां इन्द्राष्टनृपां सुभ्योष्टनृपां मरुद्भ्योष्टनृपामि रुद्रेभ्योष्टनृपामि अपापस्पृश्य ओं श्री विष्णवेष्टनृपां मित्राष्टनृपां वरुणाष्टनृपामि आदित्येभ्योष्टनृपां सिभ्याण्ष्टनृपां पूष्णेष्टनृपामि कक्षाष्टनृपां सोमाष्टनृपामि औपासनयज्ञाष्टनृपामि यज्ञेभ्यो देवेभ्योष्टनृपामि सर्वदेवेभ्योष्टनृपामि आज्यं त्रिप्रतिश्रयामि चरं त्रिप्रतिश्रयामि अग्ने ज्योतिषे समिति स्वाहा अमृतं सुवारणमसि अन्तर्मुक्षो अन्तर्धारातयः प्रतिष्ठारक्ष प्रतिष्ठारातयः चिक्पतिस्थापनात् त्वच्छिद्रेण पवित्रेण सोत्सूर्यसरस्मै स्वाहा वाक्पतिस्थापनात् त्वच्छिद्रेण पवित्रेण वसोत्सूर्यसरस्मै स्वाहा देवस्था सवितापनात् त्वच्छिद्रेण पवित्रेण वसोत्सूर्यसरस्मै स्वाहा स्पर्शयित्वा अध्यक्ष अक्षताम् आज्यान् शर्भिः अक्षतात् शर्भिर्मामेघ्निष्ठगाधेनः सन्तु एका च शतं च सहस्रं च आयतं च नीतं च प्रीतं च बलं च निर्बलं च समुद्राष्टमचिन्तान्तश्च अपराधश्च मामेघ्निष्ठगाधेनः सन्तु यमाय नमः निरुद्धाय नमः वरुणाय नमः वायवे नमः कुबेराय नमः ईशानाय नमः ब्रह्मणे नमः सोमाय नमः अग्ने नमः जातवेदसे नमः सहोत्से नमः औरप्रसे नमः पङ्क्तिरासे नमः विचक्ने नमः वैश्वानराय नमः अग्निपुरुषाय नमः ऐतेन मन्यस्वा नमतेन मन्यस्वा सरस्तेन मन्यस्वा देवसवितप्रसवा षष्टिसहस्राः नितमक्षमर्भदमानया ऐन्ति यद्मात्मा जातवेदेस्तेनेतस्तवधेजेत् वध्येजास्मान् प्रजापशु ब्रह्मोत्सेनान्नाद्येन समेदया अस्मिन् औपासनाडुण्डे ब्रह्मन् समिद्धम् आधास्ये आदस्व समेधे स्वाहा वायव्यादाग्नेयान्तं प्रजापतये स्वाहा नृत्यादिशानान्तम् इन्द्राय स्वाहा अग्नेये स्वाहा सोमाय स्वाहा अग्निशोमाभ्यः स्वाहा प्रजापतये स्वाहा इंद्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वाभ्यो देवताभ्यः स्वाहा सर्वत्रैवादुष्टं सर्वत्रैवानाष्टं देवतमस्मै स्वाहा अग्नेः षष्ठगते स्वाहा वास्तुपते नमो वास्तुपते स्वाहा सर्वेभ्यो देवेभ्यः स्वाहा ओं भूस्वाहा ओं भूस्वाहा ओं स्वस्वाहा ओं भूर्भुवस्वाहा ऐतेन मुखस्थाः नुतेन मुखस्थाः सरस्तेन मुखस्थाः देवसहितः प्रसुवा ओं भूहतिपुरक्तिष्ठायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गम् आघार होमान्ते सर्वन्तर्भिर्यातनात् प्रास्तात् देवायत वैष्णवं करिष्ये ऐतेन मन्यस्वा नमतेन मन्यस्वा सरस्तेन मन्यस्वा देवसहितः प्रसुवा ओं मतो देवाः मन्त्रतो विष्णुचक्रमे पृथिव्या सप्तधां स्वाहा इदं विष्णुचक्रमे त्रिधानदेवतं समूढमस्वां सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुगोपादाभ्यः ततो धर्मान् धारयन् स्वाहा विष्णोः कर्मान् विसेतो वृतानि विश्वसि इंद्रस्य सखा स्वाहा तद्विष्णोः परं पदं सदा वसन् सूर्यः दिव्येव चक्षुरात् स्वाहा तद्विप्रासो वन्यवोजार्धभागं तत्समिन्दते विष्णोर्यत्रं बलग् स्वाहा ओं भूस्वाहा ओं भूस्वाहा ओं स्वस्वाहा ओं भूर्भुवः स्वस्वाहा तेन मुखस्थाः नमतेन मुखस्थाः सरस्तेन मुखस्थाः देवसहितः प्रासाभिः
గోవింద హరి గోవింద 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 హరి గోవింద. దేవుడొక్కడే మాకు దిక్కుగాని, దేవుడొక్కడే మాకు దిక్కుగాని, కావనెవ్వరును లేరు కతలింతే కాని. దేవుడొక్కడే మాకు దిక్కుగాని, కావనెవ్వరును లేరు కతలింతే కాని. దేవుడొక్కడే మాకు దిక్కుగాని, దిక్కుగాని. గోవింద 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 గోవింద. పచ్చి ఒళ్ళు మోచితిమి, పాపమెల్లా చేసితిమి, హెచ్చిన మీదటి శుద్ధులు ఏటివో కాని. పచ్చి ఒళ్ళు మోచితిమి, పాపమెల్లా చేసితిమి, హెచ్చిన మీదటి శుద్ధులు ఏటివో కాని. రచలబడే మా గుట్టు రమణుల చేతబెట్టు. గోవింద 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 గోవింద. రచలబడే మా గుట్టు రమణుల చేతబెట్టు. అచ్చమై ఇందుకు పరిహరమేదు కాని. దేవుడొక్కడే మాకు దిక్కుగాని, కావనెవ్వరును లేరు కతలింతే కాని. దేవుడొక్కడే మాకు దిక్కుగాని, దిక్కుగాని. గాలిముట చిక్కితిమి, కన్న చోటే తొక్కితిమి, ఆలించి. శ్రీమదాది నారాయణస్య అచింత్యా పరిశక్త్యా భ్రమాణస్య మహాజలౌఘస్య మధ్యే పరిభ్రమణానాం అనేకకోటి బ్రహ్మాండానాం జగతమి పృథివ్యప్తేజ వాయువాకాశాహంకారమదవ్యక్తాఖ్య సప్తావృణీరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంతాష్టదిగ్గజోపరి ప్రతిష్ఠితానాం అతల వితల సుతల నితల ప్రతల మహాతల సాతల తలాతల సప్తపాతాళాక్ష సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోక భూర్లోక సువర్లోక మహర్లోక జనాలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అధోభాగే మహానాళాయమానస్య పణిరాజస్య శేషస్య సహస్రఫణామణిమండలమండితే ఐరావత పుండరీక వామన కుమదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రదీకాఖ్యాష్టదిగ్దండి శుండాదండోత్తంబితే అమరావతి తేజావతి సంయమని రక్షావతి సంధమతి గంధవత్యలకావతి యశోవతి ఇత్యష్టదేవపురి విరాజితే ఇంద్రాగ్ని యమనిరుతి వరుణవాయు కుబేరీశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాలోక చలవలయితే లవణేక్షుసురా సర్పిత క్షీర శుద్ధోదకాఖ్య సప్తార్ణవ పరివృతే జంబూ ప్లక్ష కుచక్రౌంచ స్వాగతాన్మళి పుష్కరాకాఖ్య సప్తద్వీపద్వీపతే మాహేంద్రమళయ సహ్యదృక్తమదృక్తమద్వింద్య పార్యాత్రాఖ్య సప్తకుల పర్వత విరాజితే భారత కింపురుషహారీ రావృతభద్రాశ్వకేతుకమాలక రమణక కుర్వర్షాఖ్య నవవర్షాణాం మధ్యే భరతవర్షే మహాసరోరహాకార పంచాశత్కోటి యోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయాః పూర్వదిగ్భాగే శ్రీ ఆదివరాహ క్షేత్రే మమ అనేక జన్మసు హ్యజన్మని చ ఏతక్షణపర్యంతం బాల్యౌవన కౌమారవార్ధికేషు రహస్య ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశపూర్వేషాం దశాపరేషాం మత్వంశానాం మాతృవంశానాం
సర్వేషాం పితॄణాం కుంభీపాకలోహితదామాది సంఘాతవ కాలసూత్రాది వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః ఉత్తీర్య తలై సూర్యమండలపర్యంతం కృతరాశేర్వర్షసహస్రావసానే ఏకైకతిరావృష్ణక్రమేణ సర్వరాక్షమకరసంహితకాలే శ్రీహరిలోకే నివాసిద్ధ్యర్థం త్రిగుణీకృత అగ్నిష్టోమతిరాప్తాప్తోర్యామ శాంతవనవాజపేయ పౌండరీకాశ్వమేధాది శతకృత పుణ్యఫలావాప్త్యర్థం ఆమోద ప్రమోద సంమోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సారూప్య సామీప్య సాయుజ్య చతుర్విధ మోక్ష ప్రసిద్ధ్యర్థం పరవ్యూహవంతర్యామి అర్చావతార స్వరూపరుణైః భృగ్వాదిభిర్మన్వాది విద్యవిష్టాదివిత్తగ్రహ కన్యాదానకల్పవక్త కన్యాదాన మహాదానం కరిష్యే. అస్య శ్రీమదాది నారాయణస్య అనేకకోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్ర కథా పద్మాంకిత కోటి సూర్య ప్రకాశకస్య శ్రీమతో వైకుంఠ నాయకస్య శ్రీమద్వైఖానస ఆగమోక్త ప్రకారేణ ఆంగీర్ద బార్హస్పత్య భారద్వాజ త్రియార్షేయ ప్రవిరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పరవ్యూహ అంతర్యామి అర్చావతార రూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణోన్నత్రే ఆంగీర్ద బార్హస్పత్య భారద్వాజ త్రియార్షేయ ప్రవిరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూలప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయకర్మణో ఖ్యాతివశాత్ ఉత్పత్తిస్థితిడే కారణభూతస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవశర్మణః పౌత్రాయ ఆంగీర్ద బార్హస్పత్య భారద్వాజ త్రియార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతాగణ నికుట మకుట మణిగణ విజృంభిత పాదార విందస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణః పుత్రాయ ఆంగీర్ద బార్హస్పత్య భారద్వాజ త్రియార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహార కేయూర దివ్యాభరణ భూషితాయ కౌస్తుభాలంకృతాయ దివ్య పీతాంబరాయ నిజావతారాయ స్వర్ణ గరుడవాహనారూఢాయ అచింత్య దివ్యాద్భుత నిత్య యౌవన స్వభావలావణ్య తేజో రత్నాకరాయ అఖిల శాఖాధ్యాయినో శ్రవణ నక్షత్రే మకర రాశో జాతాయ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయ ఋగ్యజుస్సామధర్వణ సకల వేదాధ్యాయినీం భార్గవచ్చవన ప్రవాహణౌరుల పంచార్షే ప్రరాణిత భార్గవసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సురాంగణ సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం అనంతగుణాత్మకాం భృవ సంకల్పనీయాం భార్గవీం ఉత్తర ఫల్గుని నక్షత్రే కన్యా రాసో జాతాయాం శ్రీ శ్రీదేవి నామ్నీం ఇమాం కన్యాం ఋణీత్వమే దాస్యామి. ఋగ్యజుస్సామధర్వణ సకల వేదాధ్యాయినీం కాశ్యపావత్సారణేభ్య త్రయార్షే ప్రరాణిత కాశ్యపసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సురాంగణ సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం కశ్యప ప్రజాపతేః సంకల్పనీయాం కాశ్యపీం రేవతీ నక్షత్రే మీనరాశో జాతాయాం శ్రీ భూదేవి నామ్నీం ఇమాం కన్యాం ఋణీత్వమే దాస్యామి. కన్యాం కనకసంపన్నాం కనకాభరణైరుతాం దాస్యాం విష్ణవే తుభ్యం బ్రహ్మలోకం జయర్షయ సాలంకృతాం మాం సాధ్వీం సుశీలాయ సుమేధసే ప్రేతోహం ప్రయచ్ఛామి సర్వకామ్యార్థసిద్ధయే విశ్వంభరాస్వరూపాస్తాద్గుణ సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి శ్రీనాథ కమలాపతిః కన్యాదానసముక్తోऽస్తి భవంతు మహాంతో గృహ్ణन्तు సుముహూర్తోస్తు. ఓం నమో వెంకటేశాయ. స్వామివారి కళ్యాణోత్సవంలో భాగంగా కన్యాదాన కార్యక్రమాన్ని కూడా అతి పవిత్రంగా నిర్వర్తించారు. గోత్ర ప్రవరలతో స్వామివారి యొక్క అమ్మవార్ల యొక్క వంశ ఋషి అనుక్రమాన్ని ఇప్పుడే విన్నాం. గోత్రం అంటే ఏమిటి అని అంటే ఒక వంశాన్ని తెలియజేస్తుందన్నమాట.
ప్రవర అంటే ఆ వంశంలో ఉన్నటువంటి ఋషులు, తత్సంబంధ ఆచార్యులు, కూటస్థపుత్ర పౌత్ర పరంపరలో ఉన్నటువంటి వారంతా కూడా అదిగో మాంగళ్య పూజను కూడా గావించబోతూ ఉన్నారు. మాంగళ్య ధారణకు అంతా సిద్ధం చేస్తూ మాంగళ్యం తంతునానేనా లోకరక్షణ హేతవేనని చెప్పి సమస్త లోకరక్షణ నిమిత్తంగా కూడా ఇదిగో స్వామివారికి ఈ కైంకర్యాలన్నీ కూడా నిర్వర్తిస్తూ ఉంటారు. సర్వమంగళకరుడు కళ్యాణ గుణప్రదుడైనటువంటి ఆ స్వామి యొక్క అనుగ్రహం కావాలి అని చెప్పి అంటే మరి స్వామి చూడండి ఎలా ఉన్నాడో. ఆపాదమస్తక సర్వాలంకార సంశోభితుడిగా అదిగో శ్రీదేవి భూదేవి సమేతుడుగా, శరత్పూర్ణ చంద్రుని వంటి ముఖార విందం, తామరపత్రం వంటి విశాలమైనటువంటి నేత్రాలు, సుప్రసన్న తేజో విరాజితుడిగా ఇదిగో ఈ వెంకటాచలం మీదనే పుష్కరిణి సమీపంలో దివ్య విమానము నుండి ఆనాడు ఆవిర్భవించాడండి. ఇత్యుక్తస్థై ప్రసన్నాత్మ సౌమ్యరూపీ చతుర్భుజ శ్రీభూమి సహితస్థౌ పుండరీక నిభేక్షణ శరత్పూర్ణేందువదన సర్వాభరణభూషిత శ్రీనివాస సురాన్ సర్వాన్ సమాహూయైదమబ్రవీత్. అంటే స్వామి ఆనాడు గొప్పగా కూడా వెంకటాచలం మీద వెలిసి ఉన్నటువంటి ఆ స్వామి యొక్క తత్వాన్ని, అర్చామూర్తి యొక్క స్వరూపాన్ని కూడా మనం ఒక్కసారి ఆలోచిస్తే సర్వమంగళ కరుడైనటువంటి ఆ స్వామి యొక్క అనుగ్రహం, కృపాకటాక్షాలన్నీ కూడా అందరికీ కలగాలి అనేటువంటి ఉద్దేశంతో అర్చామూర్త స్వరూపంగా కూడా అందరినీ అనుగ్రహిస్తూ ఉన్నాడు. అంటే స్వామికి వివాహం జరిగినటువంటి వైశాఖ శుద్ధ దశమి నుండి 5 రోజుల పాటు వివాహం జరిగితే అంత ఘనంగా నాడు నారదుల వారి కుబేరుడితో అన్నాడట, స్వామివారికి శుద్ధ దశమి నాడు వివాహం జరగబోతుంది కదా, కొంత ధన సహాయం చెయ్యి అని చెప్పి అంటే వెంటనే కుబేరుడు సంతోషించి 3,364 కోట్ల రామనిష్కమాలిచ్చి పత్రం రాయించుకున్నాడట. ఆనాడు సాక్షులుగా బ్రహ్మదేవుడు, ఈశ్వరుడు, అశ్వత్థాలు సంతకాలు పెట్టారట. శ్రీనివాసుడు కుబేరుని చూచి అన్నాడట, ఓ భక్త కుబేరా, నీవిచ్చినటువంటి ధనాన్ని కలియుగంలో వడ్డీ చెల్లిస్తూ కలియుగాంతంలో వడ్డీ అసలు మొత్తం చెల్లించగలవాడును అంటే మరి నారదుడు, కుబేరుడు కూడా మిక్కిలి సంతోషించారట. అందుకనేమో చూడండి, వడ్డీ కాసులవాడా అని స్వామివారిని మనం కీర్తిస్తుంటే, ముడుపులన్నీ కూడా చెల్లిస్తూ ఉంటే ఆ స్వామి అందరినీ కటాక్షిస్తూ ఉంటాడు. మరి కళ్యాణానికి ధనం సమకూరితే ఆనాడు శ్రీనివాసునికి ఆనందము అనేటువంటిది అంతులేకపోయిందట. మరి తన సోదరుడైనటువంటి గోవిందరాజస్వామిని పిలిచాడు. అంటే వివాహ తంతును మనం ఈరోజు చూస్తున్నాం. మరి వైఖానస ఆగమోక్తంగా సభక్తికంగా ఈ క్రతువు ఈరోజు ఆచరిస్తూ ఉంటే ఇంత గొప్పగా ఉన్నదే. నిజంగా స్వామికి ఆనాడు కళ్యాణం జరిగినప్పుడు మరి జరిగినటువంటి ఘట్టాలు ఎలా ఉన్నాయి, వాటినన్నిటినీ మనం తెలుసుకుంటే బాగుండు అని చెప్పి అనుకుంటే మరి గోవిందరాజస్వామిని పిలిచి మరి కుబేరుడిచ్చినటువంటి ధనాన్ని తీసుకొని విశ్వకర్మను రప్పించి పెళ్లికి కావలసినటువంటి వసతి గృహాలు నిర్మించమన్నాడంటండి. మరి గోవిందరాజస్వామి వారు విశ్వకర్మను రప్పించాడు. వివాహానికి కావలసినటువంటి మందిర ప్రాంగణాలు, మంటపాదులు, పచ్చని పందిళ్ళు, మొగలు పువ్వు తోరణాలతో కూడా శేషాచలాన్ని ఇదిగో కలియుగ వైకుంఠంగా చేయించాడు. ఆయన చేతిలో ధనరేఖ ఉండటం చేత 1 వంతు ధనం ఖర్చు చేస్తూ ఉంటే ధనరాశిలో 4 వంతులు ధనం ఎక్కువ అవుతుందట. అందుకేనేమో స్వామి తన సోదరుడైనటువంటి గోవిందరాజస్వామికి ఆ కార్యాన్ని అప్పగించాడు. వెంటనే ఉకులామాలికను పిలిచాడు. అమ్మా, శుభలేఖలు ఎవరోరికి పంపాలి అని చెప్పి అడిగాడండి. ఉకులామాత అన్నది చూడండి ఎంత గొప్ప మాటో. నాయనా, నీవు దేవదేవుడివు, విశ్వంలో ఉన్నటువంటి వారంతా కూడా నీ వారే, కాబట్టి 14 లోకాలకు శుభలేఖలు అందచేయడం ప్రస్తుతం నీ కర్తవ్యమన్నదట. అందుకే చూడండి, మన ఇంట్లో వివాహం జరిగితే సబంధు సపరివారంగా, బంధుమిత్ర సపరివారంగా అని చెప్పి మనము అక్కడ అచ్చు వేయిస్తాం. మరి స్వామివారి కళ్యాణం విశ్వ కళ్యాణం కాబట్టి మరి 14 లోకాలకి శుభలేఖలు అందచేయాలి అని అంటే ఆ కార్యాన్ని ఎవరికి అప్పగించాలి అని చెప్పి స్వామి ఆలోచించాడు. గరుత్మంతుని రప్పించాడు. సమస్త లోకాలకు శుభలేఖలు అందచేయమన్నాడు. మరి గరుత్మంతునికి స్వామి కార్యం అంటే ఎలా చేయాలో ఆయనకి తెలుసు. వెంటనే శుభలేఖలు అన్ని లోకాలకు అందించి వచ్చాడు. మరి ఆహ్వానాలు అందిన వారంతా కూడా ఇదిగో ఈ శేషాద్రికి పయనమయ్యారు. మరి సకల దేవతలంతా కూడా బ్రహ్మదేవుడు, సరస్వతి, ఈశ్వరుడు, పార్వతి, ఇంద్రుడు, శచీదేవి, నారదుడు, అష్టదిక్పాలకులు, బృహస్పతి, మహామునులు ఇట్లా ఒకరేంది సకలమైనటువంటి దేవతాగణమంతా కూడా ఇదిగో ఈ శేషాచలం చేరారు. మరి ఇంతమంది ఇక్కడికి విచ్చేస్తే మనందరికీ ముఖ్యమైనటువంటి ఘట్టం అతిథులకి భోజనం పెట్టడం. మరి వివాహంలో అందరూ
వెళ్ళి భోజనం బాగుందా లేదా అని చెప్పి మనం ఒక్కసారి తర్కించుకుంటాం. మరి స్వామివారి కళ్యాణం కాబట్టి, విశ్వ కళ్యాణం కాబట్టి ఆనాడు అగ్నిదేవుడే అతిథులందరికీ కూడా పంచపక్ష పరమాణాలు వడ్డించి కస్తూరి తాంబూల చందనాదిలిచ్చి సత్కరించాడట. చూడండి, మన ఇంట్లో వివాహం అయితే ఒక్కొక్క పని ఒక్కొక్కరికి అప్పగిస్తాం. మరి ఇది విశ్వదేవుడైనటువంటి దేవదేవుని యొక్క కళ్యాణం అండి. మరి వాయుదేవుడు పరిమళ ద్రవ్యాల్ని వెదజల్లుతూ ఉన్నాడట. అలాగే సుమతి, అనసూయ, పార్వతి, సావిత్రి, సరస్వతి నలుగు పెట్టారట. గంధర్వాంగనలు చామరాలు వీచారట. శ్రీనివాసునికి మంగళ స్నానాలు చేయించి కస్తూరి తిలకం దిద్ది పట్టు జలధారి పీతాంబరాలు అలంకరించి, చూడండి స్వామివారు ఎంత ఐశ్వర్యవంతుడో. ఉజ్ర వైఢూర్య నీల గోమేధిక మరకత మాణిక్య పుష్పరాగ నవరత్న ఖచ్చితములైనటువంటి కిరీట మకర తుండలాలతో సహా అలంకరించారట. మరి గరుత్మంతునిపై కూర్చుండబెట్టారు. మరి ప్రయాణం చేస్తూ ఉంటే హంసవాహనుడై బ్రహ్మదేవుడే వేదమంత్రాలు పఠిస్తూ ఉన్నాడట. మనం ఈనాడు అర్చక స్వాములు ముఖతా మనం వేదమంత్రాలు వింటూ ఉన్నాం. అదిగో స్వామివారి హస్తానికి తాకించినటువంటి అతి పవిత్రములైనటువంటి మంగళసూత్రాలను ఉభయదేవేరులైనటువంటి శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు ఇరువురికి కూడా ధారణగా నిర్వర్తింపజేయబోతూ ఉన్నారు. స్వామిని మనం ఎంత గొప్పగా కూడా సేవిస్తే సౌభాగ్యమత్వై దత్తాయాదాస్తం విపరేతనా శ్రియే జాత శ్రియానిర్యాయ శ్రీ అంబజో దుర్గభ్యో దాది శ్రీ అంబసానామృతమాయన్ భవంతు సత్యా సవిధాం దద్రౌః శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణ సమస్తోస్తి భవంతో మహాంతో నరుణంతు సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. ప్రజాపతిష్టాముఖం రాజానమసృజత తంత్రయో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే గురతాం అథా సీతా సావిత్రీ సుమంగళీర్యం మధోరిమాగం సమేత భస్వత సౌభాగ్యమత్వై దత్తాయాధాస్తం విపరేతనా మేధినీ దేవీ వసుంధరా స్యాదుదా దేవీ వాసీ బ్రహ్మవర్చసః పితॄణాం శ్రోత్రంచక్షుర్మణః భూదేవ్యై నమః. మాంగళ్యధారణ సమర్థోస్తి భవంతో మహాంతో నృణ్ణन्तు సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. జోడులాయెను మీ ఇట్టి చుట్టరికములు, ఈడు జోడులాయెను మీ ఇట్టి చుట్టరికములు, వేడుకతో నీవు నీకే వెలసి తిరిపుడు. ఈడు జోడులాయెను మీ ఇట్టి చుట్టరికములు, వేడుకతో నీవు నీకే వెలసి తిరిపుడు. ఈడు జోడులాయెను మీ ఎట్టి చుట్టరికములు. పిలుచుక వచ్చి నీకు పీట వెట్టి విడమిచ్చి చెలివిన్న పములెల్లా చేసుకొనేను. పిలుచుక వచ్చి నీకు పీట వెట్టి విడమిచ్చి చెలివిన్న పములెల్లా చేసుకొనేను. చలరేగి నీవు నట్టె చిత్తము కరగి ఆకె తలపులో మెలగేవు. తగు మీ ఇద్దరికి చలరేగి నీవు నట్టె చిత్తము కరగి ఆకె తలపులో మెలగేవు. తగు మీ దేవసరిత పుష్ప
ఓం అగ్నేత ప్రథమో దేవతా నాగం సోహోస్య ప్రజాం చతుర్థపాశాత్ తదేకం రాజావనోన్మణితాం ధేగ్గు స్త్రీపుత్రమహన్నరోధాత్ స్వాహ ఇమామగ్నిస్త్రాతాంగార్హవత్య ప్రజాం చతుర్థపాశాత్ తదేకం రాజావనోన్మణితాం ధేగ్గు స్త్రీపుత్రమహన్నరోధాత్ స్వాహ ఇమం మే వరుణస్య దేహవద్వాచముడియా త్వాం వత్సరాచకే స్వాహ తత్వాజామి బ్రహ్మణా వందమానస్తాశాః స్తేజమానోభిర్భిః అహేడమానవర్ణేహ భోదర్శం సమానాయ ప్రమోచి స్వాహ పన్నాగ్నే వృణస్య విద్వాన్ దేవసేడవయాశిష్టాః యజిష్ఠో పండితమస్సోషిడానం విశ్వాద్వేషాగం సుప్రముత్య స్వాహ తత్తన్నాగ్నే మో భవతి నేదుస్యాస్యాప్స్వాభ్యష్టౌ అభయక్షుణవర్ణగమ్రాణో విహిమృడీకం సహోనేధి స్వాహ త్వమగ్నే అయాస్యాసన్మనసాయితః అయాసన్ హవ్యమూషే యానో దేహి బేజగ్ స్వాహ ఓం భూ స్వాహ ఓం భూ స్వాహ ఓం స్వ స్వాహ ఓం భూర్భో స్వ స్వాహ ఐతేనముఖస్థాః నమతేనముఖస్థాః సరస్తేనముఖస్థాః దేవసవితః ప్రాసావీః ఓం భూభోతి ప్రోక్తిష్టాయామస్యాం శ్రీనివాసస్వామినః వైవాహికోత్సకర్మాంగం రాజహోమం కరిష్యే ఐతేర్మణ్యస్వ నమతేర్మణ్యస్వ సరస్తేర్మణ్యస్వ దేవసవితః ప్రసవ ఇమాం లాజాంతి ఆజ్యమభిగార్య ఇమాం లాజానాపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యంతు సంవరణాం తదగ్నిరణమన్యతాం యన్నార్యభద్రూతే అగ్నౌ లాజానావంతి దీర్ఘాయురస్తరేపతిరేధంతాం జ్ఞాతయో మత్స్వాహ ఉదాయుసా స్వాయుషోదోహిదేనాగం విషేణోత్పద్యన్యస్య శుష్వేణోదస్థామృతాగం అను విశ్వావదత్వయా విజం ధారావదన్యాయివ అతిగాహే మహేద్దిశః ఇమాం లాజానోపామి సమృద్ధికరణాన్ మమ బుద్ధంతు సంవరణాం తదగ్నిరణమన్యతాం యన్నారివబ్రూతే అగ్నౌ లాజానోవంతి దీర్ఘాయురస్తరేపతిరేధంతాం జ్ఞాతయో మత్స్వాహ ఉదాయుసా స్వాయుషోదోహదేనాగం ఋషేణోత్తద్జన్యస్య పుష్పేణోదస్థామృతాగం అను విశ్వావదత్వయా భుజం ధారావదన్యాయివ అతిగాహే మహేభ్యః ఇమాం లాజానోపామి సమృద్ధికరణాన్ మమ పుభ్యంతు సంవరణాం తదగ్నిరణమన్యతాం యన్నార్యుపబ్రూతే అగ్నౌ లాజానోపంతి దీర్ఘాయురస్తురేపతిరేధంతాం జ్ఞాతయో మత్స్వాహ ఉదాయుసా స్వాయుషోదోషిదేనాగం సేనోత్పద్యన్యస్య సుష్మేణోదస్థామృతాగం అను విశ్వావదత్వయా వయం ధారావదన్యాయివ అతిగాహే మహేద్విషః ఓం భూస్వః ఓం భూస్వః ఓం స్వస్వః ఓం భూర్భువస్వస్వః ఐతేనముఖస్థాః నమతేనముఖస్థాః సరస్వతేనముఖస్థాః దేవసేవితః ప్రాసావీః ఓం భూః అతిపురోక్తిష్టాయామస్యాం శ్రీనివాసస్వామినః వైవాహికోత్సకర్మాంగం రాజహోమాంతే స్వరమంత్రపర్యాతృణాత్ ప్రాస్తాత్ నమతో దేవైత విష్ణుం కరిష్యే తేన్మునిస్వా నమతేన్మునిస్వా సరస్వతేన్మునిస్వా దేవితప్సవ ఓం మతో దేవాః వందనతో విష్ణుచక్రమే పృథివ్యా సప్తాం విశ్వాః ఇదం విష్ణుచక్రమే త్రిధానదేవదం సమూఢమస్వాం శ్రేయ స్వాహ త్రిణిపదావిచక్రమే విష్ణుగోపాదాభ్యాధర్మాన్ ధారయన్ స్వాహ విష్ణోః కర్మాణి పశ్యేతోః వృతాని పశ్యేంద్రసేజసఖా స్వాహ తద్విష్ణోః పరమం పదం సదా సంసూర్యః దివీవచక్షురాదగ్గుస్వాహ తద్విప్రాసో విన్యవోజాధ్యవాగం తత్సవిందతే విష్ణోర్యత్పరమం పదగ్గుస్వాహ ఓం భూస్వాహ ఓం భూస్వాహ ఓం స్వస్వాహ ఓం భూర్భువస్వస్వాహ ఇతేనముఖస్థాః అనుమతేనముఖస్థాః సరస్తేనముఖస్థాః దేవసేవితః ప్రాసావీః ఓం భూః అతిపురోక్తిష్టాయామస్యాం శ్రీనివాసస్వామినః వైవాహికోత్సకర్మాగం కర్మ సాఫలత్వం పరిష్టాతంత్రం కరిష్యే ఐతేన్మునిస్వా నమతేన్మునిస్వా సరస్తేన్మునిస్వా దేవసేవితః ప్రసవ ఇదస్య కర్మణోత్తరీతం విద్యానేన మహాకరం అగ్నిస్తస్య షష్ఠావతం కరోతు స్వాహ అగ్నేః షష్ఠగతే సతావతావతే నాంకామానాగసముద్రిత్రే స్వాహ
अग्ने स्वाहा अग्नेनादाय स्वाहा अग्नेन्मदे स्वाहा प्रजापतये स्वाहा इंद्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यो स्वाहा सर्वाभ्यो देवताभ्यो स्वाहा सर्वत्रैवादुष्टं सर्वत्रैवानाष्टं देवतमुष्मै स्वाहा अग्नेः सृष्टगते स्वाहा वास्तुपते नमो वास्तुपते स्वाहा जन्मात्मनम् इन्दाभूदग्निस्तत्पुनरः जातवेदावचर्षिणे स्वाहा पुनरग्निश्चक्षुरात्मनेन्द्र बृहस्पतिः पुनर्म्याश्वाज्वं चक्षात् मुक्षो स्वाहा इष्टेभ्य स्वाहा वशरिष्टेभ्य स्वाहा भेषन्दृष्टै स्वाहा निष्कृत्यै स्वाहा द्यौराध्यै स्वाहा देवीभ्य स्वाहा तनूभ्य स्वाहा वृद्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा आश्रायतमत्याश्रायतं षट्कृतमत्नोः क्तञ्चेग्ने अतिरिक्तं कर्मणोक्षेण मग्नपर्वाणि प्रतीयति कल्पयन् स्वाहा कृदादिरे देवान् स्वाहा यथोः शशधीमे स्वाहा समिधसि तेजोस्तेजोमेधैः स्वाहा यमस्सधीमे मृत्योर्मे बाहि स्वाहा सूर्यसधीमे चक्षुर्मे बाहि स्वाहा सोमस्सधीमे चित्तं मे बाहि स्वाहा वायोर्धीमहे प्राणान्मे बाहि स्वाहा ब्रह्मणो धीमे बुद्धिमे बाहि स्वाहा सप्तते अग्ने समिध सप्तैः सप्तशे सप्ताम प्रियाणि सप्तहोत्राः सप्तात्मा सप्तयोनिरावृण स्वाहा स्वाहा अग्निर्भुक्तज्ञ स्वाहा वेदर्भुक्तज्ञ स्वाहा द्योर्भुक्तज्ञ स्वाहा पृथ्वीभुक्तज्ञ स्वाहा ओषधे वनस्पतिगन्धर्वाश्च भुक्तज्ञ स्वाहा अग्निजीर्णं वेदजीर्णं द्योर्जीर्णं पृथ्वीजीर्णं ओषधे वनस्पतिगन्धर्वाश्च जीर्णज्ञ स्वाहा समन्तां भयउषाग्तेन समादित्यै वसविस्सम्मरुद्भिः समिन्द्रेण विश्वेभिर्देवेभिरन्तां दिव्यं नभो गच्छति यत्स्वाहा सप्तते अग्ने समिधः सप्तजिह्वान् सप्तर्षे सप्तधाम प्रियाणि सप्तहोत्राः सप्तधात्वा इन्द्रिय सप्तयोनिरावृणस्तावतेन स्वाहा वृतदान विद्वानुष्टब्दतेन पूर्णमः तुञ्जय मनसा प्रजापतिये स्वाहा अग्निस्त्रिपदो वेदस्त्रिपदो द्योस्त्रिपदो पृथ्वीस्त्रिपदो ब्रह्माद्यास्त्रिप्यन्ताम् ओषधे वनस्पतिगन्धर्वाश्चर्यन्ताम् क्षिप्रतामः क्षिप्रतामः साक्ष्यमस्तत्रिप्यन्ताम् एतेन गुस्तान् मतेन गुस्ताः सस्तेन गुस्ता देवसे तप्रासाभिः पूर्णं मे भूया स्वाहा सन्मे भूया स्वाहा अक्षतमक्षतेजोक्षमा मे चेष्टाः राजाः देवार्चमाद्यन्तां दक्षिणतः परदेवनया पश्चिमतः परदेवनया उत्तरतः परदेवनया दक्षिणतः विष्णुः सर्वसि पश्चिमतः विष्णुः सर्वसि उत्तरतः विष्णुः सर्वसि प्राच्यां विष्णुः सर्वसि सर्वाण्यान् समूष्य ग्रन्थिं विसृज्य अद्भिः प्रोक्ष आप्यायन्त्वामिति जुहोति आप्यायन्त्वामापवोषधयो मरुतां वृषधेश्च दिवं गच्छततो नोरुष्टिमेरे स्वाहा शुद्ध्यन्तां देवसदरगं शुद्ध्यन्तां देवसदनं भूतिस्माते लभते नित्यगं सर्वयज्ञकृतं भवेत् अग्निमारुतयोद्धुतिः आदित्यः सोमो नमः त्र्यायुषं जमदग्नेः कश्यपस्य त्र्यायुषं त्रिदेवानाः त्र्यायुषं तन्मे अस्तत्र्यायुषं दीर्घायुत्वाज बलाज शताज शतञ्च वर्षे त्र्यायुषम् दीर्घायुत्वाज बलाज शताज शतञ्च वर्षे त्र्यायुषम् आपोहिष्टामयोभोस्तान ऊर्जेदादन महेरणाय चक्ष्ये योभस्वदमारदस्तस्य भाजेतेन उषतीरिव मात्रः तस्मारङ्गमावो सक्ष्याय जन्मधा आपो जनीयथा जनः यत्तेऽग्ने तेजस्विनाहं तेजस्वी भूयासं नित्येऽग्ने वर्चस्विनाहं वर्चस्वी भूयासं नित्येऽग्ने हरस्तेनाहं हरस्ते भूयासं मयि मेधां मयि प्रजां मयि अग्निस्तेजो दातु मयि मेधां मयि प्रजां मयि इन्द्रियं दातु मयि मेधां मयि प्रजां मयि सूर्योद्राजो दातु जोक्षसूर्यं दृशे यवतगान्मातोर्नवाः द्विभ्राजमान सरसमध्या समावृषभोरो दाक्षसूर्य प्रसन्नं कामनातु वंश मे सदस्य मे यज्ञपदे नमश्च यतेः न्यूनं तस्मै ते नमः बालकदम्बा जगदम्बा सत्यहीनम्बा पुष्पहीनम्बा होत्रहीनम्बा वृदर्तारपाग्ने जातवे से भुवान् प्रज्वलितवो नमः कायेन वाचां नसेन्द्रिर्वा वृद्धात्मना वा पूते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै श्रीमन्नारायणायेति समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः यथास्थानं यथासकं प्रवेशयामि अग्निपुरुषाय नमः गुडो भारं निवेदयामि आज्यो भारं निवेदयामि
సర్వం శ్రీభూనీలాసమే శ్రీనివాసార్పణమస్తు. ఓం నమో వెంకటేశాయ. స్వామివారి నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవంలో భాగంగా ఇప్పుడే లాజహోమాదుల్ని కూడా సమర్పించారు. పూర్ణాహుతిని, అగ్ని గాయత్రి జపాన్ని కూడా నిర్వర్తించి, లాజములు అంటే ఒరిపేలాలుగా నక్షత్ర స్వరూపాలుగా యశస్సుకై మేధస్సుకై నిర్వర్తించేటటువంటి హోమంగా కూడా చెప్తూ, అదుగో వారణమాయిరం అని చెప్పి గోదాదేవి సంప్రోక్తమైనటువంటి పాసురాలతో శ్రీరంగనాథుని మెప్పించి స్వామిలో ఐక్యమైనటువంటి ఘట్టాన్ని తలపింపజేస్తూ కొబ్బరికాయలు అటు ఇటు దుర్లిస్తూ ద్రావిడ వైష్ణవ సాంప్రదాయాన్ని కూడా కొనసాగిస్తూ ఉన్నారు. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ గాననోద్భవాం పాండ్య విశ్వం భరాం దేవీం వందే శ్రీరంగనాయికీం. అంటే ఆండాళ్ళు తల్లి గోదాదేవిని మనం ఆండాళ్ళు తల్లి అని చెప్పి పిలుస్తాం. ఆ గోదాదేవి మరి మేఘ గంభీరధ్వనితో విగ్రహం నుండి స్వామివారి వాక్కు విష్ణుచిత్తుల వారికి వినిపించిందట. విష్ణుచిత్తుడంటే గోదాదేవి యొక్క తండ్రి. గోదాదేవి తండ్రిని ఉద్దేశించి స్వామివారే అంటున్నారట, ఓ విష్ణుచిత్తుడా, ఇది పరమ సంతోషకరమైనటువంటి కళ్యాణ ఘడియ, లోక కళ్యాణ ఘడియ. నేనే స్వయంగా గోదాకన్యకకు సాలోక్య సామీప్య సాయుధ్యముక్తుల్ని ఏకకాలమును అనుగ్రహించి కళ్యాణమూర్తినే నా హృదయంలో శాశ్వత స్థానములో నిలిపాను అన్నాడట. చూడండి గోదాదేవి ఎంత అదృష్టవంతురాలో. మరి విష్ణుచిత్తుల వారి యొక్క జీవితము అనేటువంటిది చరితార్థమైందండి. అందుకే గోదాదేవి చరిత్ర పుణ్యకథగా పురాణతుల్యంగా లోక కళ్యాణప్రదంగా కూడా భాసిల్లింది. అదిగో కళ్యాణమాల పరివర్తన కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్వామివారికి చక్కగా అలంకరించబడినటువంటి వరమాలను మహాలక్ష్మి అమ్మవారికి ప్రప్రథముగా ధరింపజేసి నమస్కారాన్ని సమర్పించి ఆ తదుపరి మరలాది స్వామివారికే సమర్పిస్తూ ఉంటారు. చూడండి, ఇలా స్వామివారికి నిత్యోత్సవం ఈ సేవల్లో నిర్వర్తిస్తూ ఉంటే వైఖానస ఆగమాన్ని అనుసరించి, అంటే స్వామివారికి విశేషంగా పూజలు జరుగుతూ ఉంటాయి. ప్రత్యూష పూజ, ప్రభాత పూజ, మధ్యాహ్నము, అపరాహ్నము, సాయంకాలము, రాత్రి పూజ అని ఈ విశేషాలన్నీ కూడా ఎందుకు అనంటే, మనం తెల్లవారుజామున జరిగే సుప్రభాత సేవ ప్రత్యూష పూజ అని చెప్పి స్వామివారికి మరి ప్రప్రథమ సేవగా కూడా ఆ సేవ జరుగుతుంది. అదిగో స్వామివారికి సమర్పించబడినటువంటి అదే వరమాలను మరలా అది భూదేవి అమ్మవారికి కూడా సమర్పించి ప్రణామాన్ని సమర్పించి మరలా అది స్వామివారికే సమర్పించబోతూ ఉన్నారు. అంటే స్వామివారిని వెంకటేశ్వర సుప్రభాతం పఠిస్తారు. వెంకటేశ్వర స్తోత్రము ప్రపత్తి మంగళశాసనంతో ఆలపిస్తారు సుప్రభాత సేవలో. ఆ తరువాత శుద్ధి కార్యక్రమాన్ని చేసి స్వామివారికి అర్చన కార్యక్రమాన్ని కూడా సమర్పిస్తారు. ఆ అర్చన సమయంలో పురుష సూక్తాన్ని పఠిస్తారు. అంటే భోగ శ్రీనివాసమూర్తికి ఆవు పాలు, చందనము, పసుపు నీళ్లు, గంధము నీటితో అర్చకులు అభిషేకం చేస్తారన్నమాట. అంటే కేవలం తోమాల సేవ అని చెప్పి స్వామివారికి చేస్తారు. తమిళంలో తొడుత్తమాలై అంటే దారంతో కట్టిన పూలమాల అని చెప్పి అర్థం. అదిగో స్వామివారికి సమర్పించేటటువంటి ఈ పూలమాల సమస్త సర్వమంగళకరుడైనటువంటి ఉభయదేవీలైనటువంటి శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు కూడా ధరింపజేసి మరలా ఆ పూలమాలను స్వామివారికే ధరింపజేస్తున్నారు. తోమాల సేవ అంటే భగవతి ఆరాధన అని కూడా అని చెప్పి అంటారు. అంటే స్వామివారిని పూలమాలలతో అలంకరిస్తారు తోమాల సేవలో. అలాగే కొలువు అంటారు. తోమాల సేవ తర్వాత 15 నిమిషాల పాటు తిరుమామణి మంటపంలో కొలువు శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో దర్బారు జరుగుతుందన్నమాట. అంటే బలిబేరానికి రాజోచిత మర్యాదలు జరిపి మరి అలాగే ఆ రోజు జరిపించబోయే ఉత్సవ విశేషాల గురించి కూడా విన్నవిస్తారండి. తర్వాత సహస్రనామార్చన చేస్తారు. ఉదయము అంటే 4:45 నుంచి 5:30 వరకు స్వామికి సహస్రనామార్చన జరుగుతుంది. బ్రహ్మాండ పురాణంలో ఉన్నటువంటి స్వామివారిని 1000 నామాలతో స్తుతిస్తూ చేసే అర్చన ఇది అనమాట. అదిగో స్వామివారికి అక్షతారోపణ కార్యక్రమం, తలంబ్రాల కార్యక్రమాన్ని విశేషంగా నిర్వర్తించబోతున్నారు అన్నమాచార్య సంకీర్తనాలాపనతో. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పెండ్లి
పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే